మీ బీజేపీ పాలించిన దానికంటే కోటి రెట్లు ప్రతి రంగంలో మంచుకున్నాం మేము ఇవాళ. కోటి రెట్లు, ఒకటి రెండు రెట్లు కాదు. ఈ విధంగా మీ ఆహార దాని బాధ్యత తీసుకోరు, ఆహార భద్రత విషయం బాధ్యత తీసుకోరు, పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టించుకోరు, ఎంత తీసుకుంటారు అది చెప్పరు, ఇంకా ఉల్టా మీరే మాట్లాడతారా మీదికెళ్ళి. నేను ఇలా సీదా ఒకటే పాయింట్, ఎందుకు వచ్చిందండి ఈ ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు? తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి, దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ. కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక, దమ్ము లేక, మా రైతులు పండిస్తాను కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక, అక్కడ మిమ్మల్ని వాడు పడుచుకోరు కూడా, మిమ్మల్ని ఈనాతీనంగా చూస్తారు వీళ్ళని దేగ కూడా దేకుడు వెళ్ళాడు. అది లేక ఈ దిక్కుమాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఎంత గొప్పదనం అండి వీళ్ళది ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇచ్చినాం, మీ దగ్గర ఉంది, దయచేసి చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్, మాట్లాడడానికి నోరెట్లతో తెలియదు నాకు. ఈ మస్ట్ బి అషేమ్డ్. గ్లోబల్ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది. ఇది ఏం చూపెడుతుంది? 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101. హిందూ పేపర్లో కూడా చాలా పెద్ద రాసింది ఈ మధ్యనే, పూర్తి అనాలిసిస్ రాసింది హిందూ పేపర్, నేను చదివిన. ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే, మీకు ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి కిషన్ రెడ్డి గారు, పీయూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను. సిగ్గు లజ్జ ఏమని ఉంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101. ఇలా పాకిస్తాన్ స్థానం ఎంతుందా? పాకిస్తాన్ యొక్క ర్యాంకు 92, బంగ్లాదేశ్ను నేపాల్ 76. ఇది మన బతుకు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ర్యాంక్ ఏమో 76, పాకిస్తాన్ కాదు మన బంగ్లాదేశ్ నేపాల్ ర్యాంకు 76, పాకిస్తాన్ ర్యాంక్ ఏమో 92, మన బతికేమో 101. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మీరు మాట్లాడతారు మా దగ్గర నిల్వలు ఎక్కువైనాయి, అవసరం లేదు, స్టాక్స్ పైల్ అయినాయి అంటే ఏదన్నట్టు ఇది? అప్పట్లో విప్లవ కవి రాసిండు, అన్నపు రాసులు ఒకవైపు, ఆకలి కేకలు ఇంకోవైపు. అది అట్లే ఉంది కదా కథ. నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు, ఆకలిని బిడ్డలకు మంచు, ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేయి, అక్కడనేమో అవాయిడ్ చేస్తావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాస్తవమా కాదా? ఇది ప్రతి సంవత్సరం వస్తుందా రాదా? అన్ని దేశాలకు వస్తుందా రాదా? ఇంకా సిగ్గుపోయే స్థానం ఏంటంటే, ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి బాగా మాట్లాడి ఇవాళ. వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో మీకు లాస్ట్ పేజీలో ఉంది ఇండెక్స్. ఇక మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, మీ దగ్గర ఉంది ఇది. ఇదేంది? ఇది ఇండియా స్థానం 96 ఉంటే 2016లో ఇవాళ 101 దిగజారింది మీ ఘనత వహించిన పరిపాలనలో. ఈ టేబుల్ క్లియర్ చూపెడుతుంది మీకు. అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మన ముఖం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నది. ఎస్, డెఫినెట్లీ 100% ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవన్నీ ఇట్లా ఉండగా మాకు చేత కాదు, మాకు కొనడం ఇష్టం లేదు, మేము కార్పొరేట్లకు అప్పచెప్పదలుచుకున్నాము, అదాని అంబానీలకు అప్పచెప్పదలుచుకున్నాము అని చట్టాలు తెచ్చిండ్రు. రైతులు గట్టి కూర్చొని ఇలా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాం, పంజాబ్లో ఓడిపోతామని వణుకుడు పెట్టంగానే చట్టాలు వాపసు తీసుకున్నారు. ఇది వాస్తవం. చట్టాలు గొప్ప అయితే ఎందుకు వాపసు తీసుకున్నారు? ఎందుకు క్షమాపణ అయిపోయిన రైతులకు? రేపు తెలంగాణ రైతులు కూడా మీ గతికి ఇంతే క్షమాపణ చెప్పుడే. ఇలా ఉత్తర భారత రైతులకు చెప్పిన వాళ్ళు రేపు తెలంగాణ రైతులకు చెప్పారని ఏం నమ్ముతాం? ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని?
ఏ విధంగా నమ్ముతాం? మీ క్రెడిబిలిటీ ఏంది నాకు అర్థం కాదు. పెద్ద నోరు పెట్టి మాట్లాడంగానే అయిపోయానా అడమైన మాటలన్నీ? ఈ విధంగా ఇదే కాకుండా రైతుల ఉసురు పోసుకోవడానికి, మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం, కరెంటు చట్టం తెస్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్ కాడ మీటర్ పెట్టాలి. నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి, ఆర్కే సింగ్ అని మంత్రి గారు. విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చింది ఉత్తరం వచ్చింది. ఇప్పుడు సంస్కరణ అంటే ఏంటంటే ప్రతి బోరుకు మీటర్ పెట్టాలన్నట, ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట. రాష్ట్రం మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందట, కరెంటు మీద. రేపు ఏమంటుంది కేంద్రం తీసుకొని? అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం, మీకు 24 గంటలు ఇయ్యం, మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి. ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే? ఇవేనా? ఏం జరగబోద్దు అన్నట్టు రేపు? మేము కష్టపడి కింద పడి మీద పడి దాన్ని మంచిగా చేసుకొని, చెడిపోయిన దాన్ని నాశనమైన దాన్ని మంచిగా చేసుకొని ఇలా శుభ్రమైన కరెంటు 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, దాన్ని కూడా నాశనం చేస్తారట. దాని మీద సమాధానం ఏంది? వాట్ ఈజ్ పవర్ రిఫార్మ్? రైతులను నాశనం, బోర్కాడ మీటర్ పెట్టి ముక్కు విండి వసూలు చేయమని చెప్తలేరా మీరు? రైతులు నాశనంగా ఉన్నాయి, దేశంలో ఉండద్దా? వ్యవసాయం పంటలు పండద్దా? అరే మీరు ఏపోనరా, మీరు పరిపాలించకాడ ఇయ్యకుండ్రి, వేరే పార్టీలు పరిపాలించకాడ మేము ఇచ్చుకుంటామంటున్నాం, నీకేం అబ్జెక్షన్? పవర్ రిఫార్మ్స్ పేరు మీద మా మెడ మీద కత్తి పెట్టుడేంది? వై? తప్పదిగా. ఈ దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి ఈ దేశం నుంచి 100%. వీ హ్యావ్ టు ఫైట్ ఏ బ్యాటిల్. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రైతులు వాళ్ళకి రక్షణ రావనంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పరిపాలన పోవాలి ఈ దేశం నుంచి 100%. ఏం వైఖరండి ఇది? నాకు అర్థం కాదు. మేము పెంచుతాం డీజిల్ ప్రైజు, మళ్ళీ బదాల్లో మేమే లొల్లి పెడతాం. ఇంత మాయం వచ్చిందిరా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? మేము వడ్లు కొనము, అయినా గొడవ పెడతాం. కొరేమ్మా కొన అంటూను నువ్వే, నిరాకరిస్తూను నువ్వే, మా పాలసీ మారిందని చెప్తావు నువ్వే, బాయిల్డ్ రైస్ కిలో కూడా కొనంటావు నువ్వే, మళ్ళీ కళ్ళాల కడ పోయి నువ్వే వేసేస్తావా? ఇదేం కథనండి? ప్రపంచం లెక్కలేదు ఇది. ఎక్కడ ఉంటుందా ఇటువంటి కథ? పనికి మాలిన చట్టాలు తెచ్చేది నువ్వే, రైతులకు క్షమాపణ చెప్పేది నువ్వే, 750 మంది రైతుల సావులకు కారణం నువ్వే, వాళ్ళకి రూపాయి పరిహారం అంటే ఇస్తలేవేంది? నాకు అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.